అనేక మందిరాలు కూర్చేసి కాల్ చేసి సేవకులను చెబుతున్నారు. అంటే దానికి కారణం ఏంటంటే ఇండియన్ క్రైస్తవ్యం కూడా భారతదేశంలో దేవుని పిల్లలు కూడా సరిగా భక్తి చేయట్లేదని అంత నటన ఏంటంటే భక్తి అంతా నటన అయిపోయింది. దేవుడిని ఉపయోగించుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. దేవుడిని సరిగా ఆరాధించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి ఆత్మతో ఆరాధించమన్నాడు, సత్యముతో ఆరాధించమంటే ఆత్మ ఆరాధన లేదు, సత్యములు అసలుకే లేవు. కాబట్టి దేవుని కోపం వల్ల ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మీద ఆయన కోపం వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు దాదాపుగా 60-70 ఏళ్ళు భారతదేశ చరిత్రలో ఇప్పుడు మళ్ళా శ్రమలు స్టార్ట్ అయింది క్రైస్తవులు దేవుని పిల్లలకు. కారణం ఏంటంటే మనమే దేవుని మాట సరిగా వినలేదని అర్థం చేసుకొని మళ్ళీ మనం దేవుని మాట వినడానికి పశ్చాత్తాపడి ప్రభా మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా మా దేశాన్ని కాపాడయ్యా, మేము సద్భక్తి చేసే వాళ్ళకి చేయి ప్రభా అని ఈ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది, ఇండియన్ క్రిస్టియానిటీ అనేది అంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న భారతీయులందరూ కూడా మార్గం తప్పి తిరుగుతున్నారు, సత్యములు లేరని అర్థం. ఎవడికో వాటి వ్యాపారం చేసుకుంటాడని అర్థం. అలా చేస్తే దేవుని కోపం వచ్చి ఇప్పుడు భారతీయులు ఏం చేస్తే వీళ్ళనే శత్రువులుగా, హిందువులను మనకు శత్రువులుగా చేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మీద దాడి చేసి మంచిని ఆయన అప్పచెప్పాడు. ఇక మంచిలే దేవుడు ఆనాడు బబులోను రాజు చేతికి ఎలాగా ఇజ్రాయెల్ ప్రజలను యూదా దేశాన్ని అప్పచెప్పాడు, అలానే ఇప్పుడు భారతీయులను కూడా అప్పచెప్పాడు. వీళ్ళందరూ చంపుతున్నారు. కాబట్టి మనం మార్చుకోవాలి, మన స్థితి, మన మార్గాన్ని మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి, మన భక్తిని మార్చుకోవాలి. సద్భక్తి, భక్తి అంటే భక్తి గ్రంథంలో భక్తి గురించి యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 1-27 వచనాలు చెబుతున్నాడు. నిజమైన భక్తి అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా అంటాడు. చదవండి 1:27 యాకోబు పత్రిక. నేను ముగిస్తున్నాను, సమయం దాటింది, వాళ్ళు లేట్ అయింది. వాళ్ళు సౌండ్ ఎక్కువ వినిపిస్తుందమ్మా, గమనించండి. సద్భక్తి చేయమని దేవుడు కోరుకుంటున్నాడు అన్నాడు. యాకోబు పత్రికలో 212వ పేజీ 11వ పేజీ లాస్ట్లో 211. యాకోబు 1:27లో ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకుని కూడా తన హృదయమును మోసపరచును భక్తి గలవాడు అనుకునే భక్తి పెద్దడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులను పరామర్శించేవి ఈలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోండి. నిజమైన భక్తి అంట ఏంటమ్మా? భక్తి అంటే దేవుడు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా అంటాడు. భక్తి అంటే అక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించి వాళ్ళకి సహాయం చేయటం, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించు నిజమైన భక్తి అంటున్నాడు. మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం నిజమైన భక్తి, నోటిని అదుపు చేసుకోవడం నిజమైన భక్తి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మాటలు సరిగా ఉండాలని, మన క్రియలు సరిగా ఉండాలని, మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. మన దేహం అంటే దేవుని ఆలయంగా చేశాడంట. క్రీస్తు ప్రభువు తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కడిగి మలినానంతా కడిగి మన ఈ దేహాన్ని అంట దేవుని ఆలయంగా చేసుకున్నాడంట. దేవుడు ఏం చేశాడమ్మా? దేవుని ఆలయం. కొరింథీ పత్రిక 3:16లో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారంటాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటాడు. చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రిక వచనాలు చూపిస్తే ఆలస్యం అవుతుందని నేను అడవుడుగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సార్ చూద్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసినాడు, దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవరంట? మనం దేవుని ఆలయం అంట. దేవునికి మహిమ కలుగును గాక. 2వ కొరింథీ 6వ అధ్యాయంలో కూడా అదే మాటలు అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము
16, 17 మధ్యలో వచ్చినారు. దేవుని ఆలయమునకు విగ్రహంతో పొందిక ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంతరించు. నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టుకుని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఏంటంటే దేవుని ఆలయం, నేను వారిలో ఉంటాను, సంచరిస్తానంటున్నాడు. 2వ పత్రిక కొరింథీ 6వ అధ్యాయము 16-18 వచ్చిన. కాబట్టి మనం దేవుని ఆలయంగా దేవుడు కట్టుకున్నాడంట. ఏం చేశాడమ్మా? దేవుని ఆలయంగా దేవుడు మనల్ని కట్టాడంట. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఆ మాట అంటాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 వచ్చిన. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని ఆలయంగా దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కడుతున్నాడంట. మరి ఒక వచనంలో కూడా అదే మాట అంట. రోమీయులకు రాసిన పత్రికలో కూడా. కాబట్టి మీరు మీ సొత్తు కాదంటాడు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహములతో దేవునిని మహిమపరచుడు అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వచ్చిన. అటువల్లే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయబడి తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఏంటంట? మన దేహం అంట దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. మన దేహం అంట దేవునికి ఆలయమై ఉన్నదని. ఆయన మనలో ఉంటాడని మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఆయన మనకు అనుగ్రహించాడని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ దేహాన్ని పాడు చేయకూడదని మాట్లాడుతున్నారు. మీరు మీ సొత్తు కాదు. ఏమంటున్నాడు? ఎవరంట? క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణత్యాగం ధర. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. మీరు మీ సొత్తు కాదు. 20 వచ్చిన. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవునిని మహిమపరచు. మనలంట దేవుడు వెల ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కన్నాడంట. రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, ప్రాణం ఇచ్చి మనల్ని కన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మన దేహములతో మనం దేవునిని మహిమపరచాలని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన క్రీస్తునందు దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అంటుంది, దేవుడు కోరుకున్నటువంటి పట్టణం వల్లే ఉన్నాడు. దేవుడు కోరుకున్న యూదా గోత్రం వల్లే మనం ఉండాలి. దేవుడు కోరుకున్న సియోను పర్వతం వల్లే మనం ఉండాలి. దేవుడు కోరుకున్న దావీదులాగా, దేవుడు కోరుకున్న సొలొమోను లాగా ఉండాలి. అయితే సొలొమోను ఎలాగ మాట తప్పినందు శ్రమలు చేయో, మనం కూడా దేవుని మాట విననందువల్ల కష్టాలు వస్తాయి. దేవుని మాట వినే ప్రజలుగా మనం, ఆ మాట ప్రకారం నడుచుకునే ప్రజలుగా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు నివశాం. ప్రియులారా, ఆ రీతిగా దేవుని మాట వినని కారణం చేత బబులోను రాజు వచ్చి దేవాలయాన్ని పడగొట్టి సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే దేవుని 79 కీర్తనలో యెరూషలేము దేవాలయం పాడు దిప్పుగా ఉందంట. వారి రక్తం అంట యెరూషలేము చుట్టూ పారుతా ఉందంట. అలాగా దేవుని కోపం యెరూషలేము మీదకి దిగి వచ్చిన పిల్లల. కాబట్టి ఈరోజు నా పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి మాటలు, మనం కూడా దేవుని ఆలయం కాబట్టి, విలువ పెట్టుకొనబడిన వారు కాబట్టి, మనము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తే దేవుడు కూడా మనల్ని శ్రమల పాలు చేస్తాడు. కాబట్టి దేవుని మాట విని ఈ ఆలయంలో దేవుడు నివసించే రీతిగా మనం జీవితం. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. దేవుని మాట వినకపోతే యెరూషలేము మీదకి దేవుని కోపం ఎలా వచ్చిందో మన మీద అలాంటి కష్టాలు శ్రమలు వస్తాయి. అయినా అంటున్నాడు, మనం క్రీస్తునందు మరలా ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే
మరల వాటి నుంచి విడిపించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 79 కీర్తనలు మనం చదువుకున్న రీతిగా ముగిస్తున్నాను నేను. ప్రియమైన వాళ్ళారా, చదివి ముగిస్తాను. కాబట్టి గమనించండి, దేవుని ఉగ్రత ఆయన వారి మీదకి దిగి వచ్చిందంట. ఆ తర్వాత అంటున్నాడు కదా, ప్రభువా మమ్మలను విడిపించి వారిని కాపాడుము, చెరలోనున్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రాని. కాబట్టి చెరలోకి వెళ్ళారు ప్రజలందరూ. కాబట్టి ఆశ ప్రార్థన చేస్తున్నాయ్యా, నీ మందిరం ఇలా కూల్చబడింది, మనుషులు ఇలా చనిపోయారు, ప్రజలందరూ రక్తం అంతా ఇలాగ ఒలికించారు శత్రువు వచ్చి. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఎందాక మా మీద కోపడతావు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఎందాక మాకు దూరంగా ఉంటావు ప్రభు అని ఆశాపు భక్తులు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. చెరలో ఉన్న వారి నిట్టూర్పును నీ సన్నిధికి రానిము, నీ బాహుబలము చూపి చావునకు విధింపబడిన వారిని కాపాడు ప్రభువా. మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 700 నిందను కలుగు చేయము. అప్పుడు నీ ప్రజలము నీ మందల వైపు గొర్రెలమైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరములకు నీకు కీర్తిని ప్రచురం చేసే బిడ్డలుగా. ఎప్పుడైతే ఆయన విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు విడిపించినప్పుడు మేము నిన్ను సదాకాలము కీర్తిస్తామయ్యా అని కృతజ్ఞత కలిగి ఉంటామని ఆశాభక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని మాట వింటే ఆశీర్వాదాలు. రాజైనా చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా దేవుని మాట వినకపోతే మనకు శాపం వస్తుంది. ఆ దేశం మీదకి కష్టం వచ్చింది. దేవుని ఆలయం కూడా పడగొట్టారు శత్రువులు. కాబట్టి అలా ఉండకుండా దేవుని మాట విని దైవాశీర్వాదాలు పొందుకునే వారుగా ఉండాలి. రెండవది, ఆ శ్రమను చూసి మనం ఆశాభక్తులు ఆ జరిగిన సంభవాన్నంతా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, దేవాలయాన్ని ఇలా పాడు చేశారయ్యా, ఇలా చంపేశారే, రక్తం ఇలా ఉలికించారయ్యా, అయ్యా ఎందాక నువ్వు దూరంగా ఉంటావయ్యా, నువ్వు కాపాడు ప్రభు అని ప్రార్థన చేసిన రీతిగా మనము కూడా మన శత్రువులైనా, మన స్నేహితులైనా, మన ఇరుగు పొరుగు వారైనా వారు ఉన్నటువంటి కష్టాలలో వారు దేవునికి దూరంగా ఉన్నప్పుడు వారి కోసం మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థించేవారు, వారి కోసం దేవునిని బ్రతిమానుకునే వారు ఉన్నప్పుడు దేవుడు వారి మాట విని, ప్రార్థన విని వారిని కాపాడుతాడు. అనేకులు నరకానికి వెళుతుంటే వారి కోసం మనం ప్రార్థించాలి. మనం జాగ్రత్తగా ఉండి వారి కోసం ప్రార్థించాలి. మనం ఆత్మను పొందుకొని వారి కోసం ప్రార్థించినప్పుడు వారిని కూడా దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కన్నీటిని తుడుస్తాడు, ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. నేను అన్ని కష్టాల్లో ఉన్నప్పుడే ప్రభు పాటల పుస్తకంలో పాటలన్నీ ప్రభు నాకు ఇచ్చింది. నేను సొంతగా నా ప్రభు ఆత్మతో నింపినప్పుడు రాసుకున్న పాటలు. వాటిల్లో క్యాసెట్లు కొన్ని చేశాను, ఛానల్లో ఉన్నాయి, వినయ్ నేర్చుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇది నన్ను మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలను బట్టి వందనాలు. నా ఆజ్ఞలను గైకొనమని, నా కట్టలను అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు సంప్రాప్తమగునని సెలవించానయ్యా. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాట వినని స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు, రాజు, సమస్తమును కోరుకున్న వారు కూడా నీ మాట విననప్పుడు నాయన నీ కోపము దిగి వచ్చి నాయన యెరూషలేములో నాయన మందిరాన్ని పాడుదిబ్బగా చేశారు, రక్తము లెక్కించారంట. అయ్యా, నీ ఆశా భక్తులు అయ్యా, అన్ని జనులందరూ వచ్చి నీ మందిరాన్ని పాడు చేశారయ్యా, నీ మందిరాన్ని కూల్చివేశారయ్యా, రక్తము ఒలికించారయ్యా, పాడు దిబ్బగా చేశారు ప్రభా అని ఆశా భక్తులు ప్రార్థిస్తారు. అయ్యా, ఎంతకాలం మా మీద నువ్వు కోపగిస్తావయ్యా, అయ్యా మమ్మల్ని కరుణించాయని ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థించినందువలన ఆశాపు ప్రార్థన దేవుడు అంగీకరించాడని అర్థం, విడిపిస్తాడని అర్థం. మనం కూడా అలాగా ఆశాపులాగా అనేకుల కోసం ప్రార్థించినప్పుడు
ఆయన విడిపిస్తాడు. విడిపించినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. దేవునిని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉండాలండి. అలా మనం కూడా అయ్యా మాకున్నటువంటి కష్టాల నుంచి, శ్రమల నుంచి మీరు విడిపిస్తున్నందుకే అన్నారు, దుష్టు నుంచి విడిపిస్తున్నందుకే, భౌతిక సంబంధమైన సమస్యలన్నిటి నుంచి, బాధలన్నిటి నుంచి దయతో విడిపించే సమర్థులు అని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన ప్రకారం అనేక కుటుంబాలకు నెమ్మది, సమాధానం, క్షేమం, వెలుగు, చీకటి నుంచి విడుదలకు కలుగునుగాక. ఆరని అగ్నిగుండం నుంచి అనేకులు రక్షణ పొందుదురుగాక. వారి కష్టముల నుంచి, శాపముల నుంచి, కరువు ఖడ్గం నుంచి, వ్యాధి బాధల నుంచి దయతో బిడ్డలకు కలుగునుగాక. మా కోసం ప్రాణమిచ్చి సమస్త మానవాళిని రక్షించినటువంటి జగద్రక్షకుడు, నరకము తప్పించిన గొప్ప దేవుడు నాయన. అయా సాతాను శోధనలు తప్పించిన గొప్ప దేవుడు. కాబట్టి నాయన నీ యందు విశ్వాసం, నీ వైపు చూచి రక్షణ పొందడానికి సహాయించి, నీ వైపు చూచి రక్షణ పొందడానికి, నీ మాట విని దీవెనలు పొందడానికి సహాయం చేయండి ప్రభువా. దేవ చీకటిని బంధించండి నాయన. నజరేయునామములో బంధిస్తున్నదో మీరు బంధించినందుకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సమస్త విషయాలు మీరు మహిమ పొందమని, బలరాగంలో కూడా తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. శుద్ధ అందరూ ఆమేన్. దేవుడి మాటలు మన వీటిల్లో దీవించుగాక. మీరేమో సిద్ధపడుతున్నారో లేదు. సరే ప్రభు ప్రభు శరీరంతో తీసుకున్నా, చిన్న ప్రార్థన చేస్తున్నా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, దెబ్బమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, సిలువాకు నిన్ను కోటి తిని, తులువాలతో చేరి తిని, కలుషాంబులను మోపితిని, దోషుండ నేను ప్రభువా, నేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మొదటి వారం ఈ రోజుగా నీ యొక్క శరీరత్వం తీసుకోవడానికి మీరు చూపిన అమూల్యమైనటువంటి ప్రభు కొరకు స్తోత్రం. నీ దయ కొరకు వందనాలని మా కోసం సిలువలో నల్లగొట్టబడినటువంటి నీ దయ మాకు జీవాహారముగా, మీరు కార్చినటువంటి యవన రక్తం మాకు నిజమైన పానీయముగా తీసుకోమని మీరు హెచ్చరించారు. ప్రతి ఆదివారం కూడా తీసుకోమన్నారు. ఈ ఆహారము తీసుకున్నవాడు ఎన్నడూ ఆకలి కొనడానికి మాట్లాడు. ఈ నిజమైన రక్తమును తీసుకున్నవాడు ఎన్నడూ కూడా దాహం కొనడని మాట్లాడు. ఇలా తీసుకున్నవాడు నా యందు ఉంటాడు, నేను వాని యందు ఉంటాడని మాట్లాడు. నిత్య జీవము గలవాడని మాట్లాడు. ప్రభు బలారాధన తీసుకోవాలంటే మారు మనసు పొంది రక్షణ పొందాలి, రక్షణ బాప్తిసం తీసుకుని ఉండాలని ప్రతిదినము కూడా మనం పరీక్షించుకుంటూ, వివేచించుకుంటూ, కనిపెట్టుకొని ఉండాలని మీరు మాట్లాడారు. నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీన్ని చేయమన్నారు. మా కొరకు మీరు సిలువలో ప్రాణం ఇచ్చారు, రక్తం ఇచ్చారు, మరణించారు. 3 దినములు సమాధి చేయబడి తిరిగి లేచారు. మమ్మల్ని చచ్చిన స్థితిలో మమ్మల్ని బ్రతికించారు నాయన. అందును బట్టి నీకు వందనాలు. ఈ రక్తం ఇచ్చి మాకు పాప క్షమాపణ ఇచ్చారు. మా కొరకు సిలువలో అమూల్య రక్తం ఆఖరి రక్తం బట్టి వరకు చెందించారు. ఈ రక్తంలో సర్వలోక పాపములను పరిహరించారు, సర్వ మానవాళిని క్షమించారు. అందును బట్టి నీకు స్తోత్రమే, కృతజ్ఞతాస్తుతులు. ప్రభు శరీర రక్తములు తీసుకోవడానికి మీరు ఇచ్చిన అర్హత కొరకే, యోగ్యత కొరకే, సమయం కొరకే స్తోత్రాలు. గత నెలలో కూడా తీసుకున్నది. ఈ
వారం సహాయం చేసినందుకు వందనాలు నాయన. దేవా బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభు. ఈ శరీర రక్తములు తీసుకుంటే నా యందు మీరు ఉంటారన్నారు, మీ యందు మేము ఉంటామని మీరు మాట్లాడు. నిత్య జీవము గలవారని మాట్లాడు. మీరు నిత్య జీవము గలవారని మాట్లాడు. ఎన్నడూ ఆకలి కొనడని మాట్లాడు. ఎన్నడూ దాహము లోక సంబంధమైన ఆకలి, లోక సంబంధమైన దాహం ఉండదని మాట్లాడారు. నిత్య జీవము గలవాడని మాట్లాడు. తిరిగి లేపుదనని మాట్లాడారు. నిత్యము ఆయనను చూస్తారని మాట్లాడారు. మీ ఆశీర్వాద కొరకై స్తోత్రాలు అర్పిస్తున్నాం. జాగ్రత్తలు లేకుండా తీసుకుంటే శాపగ్రస్తులు అవుతారని మాట్లాడు. జాగ్రత్తగా ఉండి తీసుకునే సహాయం చేయండి. యేసుక్రీస్తు గల నామమున స్తుతించి ఆరాధించి అడిగి వేడికి ఉంచుకుంటున్నాం తండ్రి. ఆమె చెప్దామా అందరూ? ఆమె. ప్రభు శరీరం మీద సిద్ధపడి ప్రార్థన